ఒకసారి కొన్ని వార్తలు విన్నప్పుడు చిత్ర విచిత్రంగా అనిపిస్తే, మన చెన్నైలో ఒక ప్రముఖ హార్ట్ డాక్టర్ 39 సంవత్సరాలు, ఆయనకి కార్డియాలజిస్ట్. ఆయన పొద్దునే లేచాడు, చాలా హెల్దీగా ఉంటాడంట. హాస్పిటల్కి వెళ్ళాడు, ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు అనుకుంటున్నారు? గుండె జబ్బు బాబయ్య అని వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. హాస్పిటల్లో కాసేపు తిరిగాడు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి పడుకుని ఉంటే గుండె ఎలా ఉందా అని స్టెథోస్కోప్ పెట్టుకుని చూస్తూ ఈయన గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు, వెనకబడిపోయాడు. అప్పుడు హాస్పిటల్లోనే పడిపోయాడు కాబట్టి తొందరగా మిగిలిన స్టాఫ్ డాక్టర్లు అందరూ వచ్చేసి తొందరగా ఆయన్ని ఏమేం చేయాలో అన్ని చేశారు, ఏమేమి ఇంజక్షన్లు ఇవ్వాలో అన్ని ఇచ్చారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ప్రాణాన్ని వాళ్ళు కాపాడలేక చేతులు ఎత్తేశారు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, దేవుడు తీసుకెళ్లిపోయాడండి అని. అది పచ్చి నిజం. ఎవరు తీసుకెళ్లిపోయారు? పుట్టించిన వాడు గిట్టించగలవాడు. పుట్టించిన వాడు నిన్ను ఉంచాలనుకుంటే ఎంతకాలమైనా ఉంచుతాడు, కానీ నేను తీసుకెళ్లిపోవాలనుకుంటే ఇప్పుడు తీసుకెళ్లిపోతాడు. అందుకే ఆయుష్ మానవుడి చేతిలో లేదు, ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నిన్ను పెంచాలన్నా ఆయనే, నీకు దీర్ఘాయుష్ ఇవ్వాలన్నా ఆయనే, నిన్ను ఏ స్థితిలో నిలబెట్టాలన్నా ఆయనే. ఆయన మీద ఆధారపడాలి తప్ప నీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు.